ప్రభువా రాత్రంతా శ్రమపడ్డా, ప్రభువా రాత్రంతా శ్రమపడ్డా, ఒక్క చేపలేదు ప్రభువా, అయినను నీ మాట చెప్పును ప్రభువా, అయినను నీ మాట చెప్పును వలేస్తున్నా అన్నాడు. అమ్మా రాత్రంతా శ్రమపడ్డాం ప్రభువా, అయినను నీ మాట చెప్పున. ఒక రోజునే ఇదే పేతురు గారు ఇంకొక 6గురితో కలిసి, ప్రభువారు లేడు మన దగ్గర, మనం అనాథలం అయిపోయాం, రేపు పొద్దున్న ఎవడు పెడతాడు మనకు రొట్టె, ఎవడు పెడతాడు తిన్నని, నేను ఇదిగో నేను 26వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్తున్నాడు, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, నాతో కూడా వస్తారంటే 6గురు వచ్చారు. ఈ 6గురు ఈయన కలిసి రాత్రంతా శ్రమపడ్డారు. మరలా ఉదయాన్నే ప్రభువారు ఆ నదీ తీరాన్ని నిలబడి, చిన్నపిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదన్నారు. రాత్రంతా శ్రమపడ్డం, ఒక్క చేప కూడా పడలేదు. మరలా అదే మాట ఇక్కడ, రాత్రంతా వేయని చోట్లేదు. అప్పుడు ప్రభువారు ఏం చెప్పాడంటే, కుడి వైపున వల వేయమన్నాడు. వారు ప్రభు చెప్పిన మాట చొప్పున కుడి వైపున వలేస్తే 153 ఏ చేపలమ్మ అవి? గొప్ప చేపలు పడ్డాడు. అప్పుడు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు, ఎవరనుకుంటున్నా పేతురు, ప్రభు సుని అన్నాడు. వెంటనే ఆ కట్టుకున్నటువంటి బట్ట పడేసి సముద్రంలో దూకేశాడు. ప్రభు నన్ను క్షమించింది. అదే మాట అక్కడ కూడా చెప్తాడు. ఎప్పుడైతే ఆ వలలు పిగిలిపోయినంతగా బయటకు వచ్చినాయో, ఆ వారిని వీరిని పిలిచి, ఇంతవరకు రాత్రి ఒక్క చేప లేదండి. నిష్ఠాతులు వాళ్ళు, వెల్ ట్రైన్డ్, వారు నిష్ఠాతులు, వారు వలేస్తే రావాలి చేప. అలాంటి నిష్ఠాతులు రాత్రంతా శ్రమ పడితే ఒక్క చేప లేదు. అయ్యా రాత్రంతా శ్రమపడు, అయినను నీ మాట చెప్పున వలేస్తామన్నారు. ఏ మాటమ్మా? నీ మాట చెప్పున వలేశారు, వలలు పిగిలిపోతున్నాయంట. అంతగా వారిని వీరిని పిలిచారు. వారిని వీరిని పిలిచి అందరూ వచ్చి, అవి నావ నిండిపోయిందండి, నావలు నిండిపోయింది. ఈరోజున అక్కడ ప్రభువారి యొక్క అందరి దృష్టి ఏమో ద్రాక్షారసం ఉన్న బాణల వైపు ఉన్నాయి. ఎప్పుడు పట్టుకొస్తారా అని. ప్రభువారి యొక్క చూపు ఎందుకు పనికిరానటువంటి ఖాళీ నావ వైపు ఉంది. ఎందుకు పనికిరానటువంటి శుద్ధీకరణ ఆచరణ బాణలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? కాలు కడుక్కోనకి, చేతులు కడుక్కు